ఈరోజు మనం ఒక ఆసక్తికరంగా ఒక గతంలో జరిగినటువంటి ఒక స్టోరీ గురించి తెలుసుకున్నాము. ఒక నగరంలో ఏమైందంటే 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ఆయుర్వేద వైద్యశాల ఉంది. ఆ వైద్యశాలలో ఉన్నటువంటి వైద్యునికి ఒక మంచి పేరుంది. ముక్కోపి అని చెప్పేసి ఒక నెగెటివ్ నేమ్ ఉంది. అయినప్పటికీ అతను వైద్యం చేస్తే మళ్ళీ చూడాల్సిన అవసరం లేదని ఒక మంచి పేరుంది. దానివల్ల అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి చాలా మంది పబ్లిక్ ఆయన కోపాన్ని సహిస్తూ కూడా ఆయన చెప్పిన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన చెప్పిన టైంకి రావడం కానీ వెయిట్ చేయడం కానీ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే అలాంటి ఒక వైద్యశాలకి ఒక రోజు ఆ నగరంలోనే అతిపెద్ద ధనవంతుడు ఆ రోజు రావడం జరిగింది. సో ఆయన ముక్కోపి అయినప్పటికీ ఆయన సహనంగా భావిస్తూ ఆ ధనవంతునికి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఆ ధనవంతుడు రావడంతోనే డాక్టర్ గారు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల గురించి అని చెప్పేసి ఆయన చెప్పడం తన గురించి తన వ్యధనది చెప్పడం స్టార్ట్ చేసిన 2 నిమిషాల్లోనే డాక్టర్ గారు తన డ్రాలో నుంచి ఒక క్యాప్సూల్ తీసి ఒక టాబ్లెట్ తీసి మీరు తీసుకోండి, ఫస్ట్ మీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత మనం మాట్లాడదామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆ ధనవంతుడు ఆ క్యాప్సూల్ తీసుకున్నాడు, వారు ఇచ్చినట్టు వాటర్ తీసుకున్నాడు. కానీ డాక్టర్ గారు మొదట నేను చెప్పేది పూర్తిగా వినండి, విన్న తర్వాతనే నా యొక్క సమస్యకి మీ సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేశాడు. సరే అని చెప్పేసి ఈయన మళ్ళీ ఒకే దాన్ని భరించడం స్టార్ట్ చేసిండు. భరిస్తున్నాడు. ఇంకొక 10 నిమిషాలు అయిన తర్వాత సరే అండి, మొదటైతే మీరు ఆ క్యాప్సూల్ వేసుకోండి, తర్వాత మేము మాట్లాడదాం అన్నాడు. అయినప్పటికీ లేదండి, నా యొక్క సమస్యను పూర్తిగా వినండి, మీరు లేక అపాయింట్మెంట్ దొరికింది, మీరు అంత అసామాన్యంగా మీరు దొరికే అపాయింట్మెంట్ కాదు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు చెప్పడం స్టార్ట్ చేసిండు. చెప్పి మొత్తానికి పూర్తిగా ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి నా సమస్యకి సొల్యూషన్. అప్పుడు ఈ వైద్యుడు చెప్పాడు, మీ యొక్క ప్రాబ్లం మొత్తానికి ఆ సొల్యూషనే ఆ టాబ్లెట్ అండి, ఆ క్యాప్సూల్ మీరు వేసుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయితే ఇదే ముక్క మొదట చెప్పొచ్చు కదంటే అలా చెప్పే అవకాశం మీరు ఇవ్వలేదండి, మీరు వేసుకోండి అన్నారు. సో ఆ టాబ్లెట్ వేసుకోవడంతోనే అతనికి గుణం కనిపించడం జరిగింది. తర్వాత ఆ వైద్యం యొక్క సలహా తీసుకుంటూ ఆయన యొక్క వైద్యాన్ని ఆయన మెయింటైన్ చేయడం జరిగింది, దాన్ని కోలుకోవడం జరిగింది. ఇలాగే ఎప్పుడైతే అనుభవజ్ఞుల దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏదైతే చెప్తున్నారో వారి యొక్క అంటే ఈ వైద్యంలో ఆయన అనుభవజ్ఞుడు, ఆ వైద్యం గురించి అనుభవజ్ఞుడు ఏదైతే చెప్పిందో అక్కడ మనం అతను మెయింటైన్ చేయాలి. అలాగే జీవితంలో మన రియల్ లైఫ్లో కూడా మనకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలకి మన ప్రకృతి, మన అనుభవజ్ఞులు అందరూ కూడా ఎన్నో రకాల సొల్యూషన్స్ మన దగ్గరకు వస్తుంటాయి. కానీ ఆ సొల్యూషన్స్ మాత్రం మనం మెయింటైన్ చేయం. మన జీవితంలో ఏ సొల్యూషన్ మెయింటైన్ చేస్తే, ఏ సొల్యూషన్ మనం పాటిస్తే మనం ఎదుగుతామో దాన్ని మెయింటైన్ చేయం. దాన్ని మాత్రం స్కిప్ చేస్తూ రిమైనింగ్ వాటి గురించి, సమస్యలు పెంచుకునే వాటి గురించి మనం ఆలోచిస్తుంటాం. అలా కాకుండా రియల్గా ఏ సొల్యూషన్ కనుక మన జీవితంలో లభిస్తే, ఆ సొల్యూషన్ మనం మెయింటైన్ చేస్తే మనం ఎదగడం సాధ్యమవుతుందో ఆ సొల్యూషన్ పేరే వెల్త్ మ్యాట్రిక్స్, సంపద మహావిజ్ఞానం. కొన్ని సంవత్సరాల హిస్టరీతోని, కొన్ని సంవత్సరాల పరిశోధనతోని మేము అనేక రకాల పరిశోధనలు ప్రాక్టికల్గా చేసి డెవలప్ చేసిన కోర్సే వెల్త్ మ్యాట్రిక్స్, సంపద మహావిజ్ఞానం. సంపద మహావిజ్ఞానం అనేది ఎవరికైతే అభ్యాసం అవుతుందో, తెలుసుకొని వారు వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంటేషన్ అంటే వాస్తవంలో ప్రాక్టీస్ చేస్తారో వారు ఖచ్చితంగా జీవితంలో అనుకున్న విధంగా ఎదగడం సాధ్యమవుతుంది. దాని గురించి ఆసక్తి ఉన్న వాళ్ళు ఒకసారి దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ.